సో హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మిస్టర్ కన్నా. ఈ రోజు నేను కొత్త వీడియోతో వచ్చేసిన వాయనాడులో సెకండ్ డే అన్నమాట. లేట్ చేయకుండా వీడియో డీటెయిల్స్ లోకి అయితే వెళ్ళిపోదాం. మనము మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్సైటింగ్ వీడియోతో అయితే వచ్చేసిన. ఈ రోజు మనం బాణాసుర సాగర్ డ్యామ్ అండ్ డ్యామ్ దగ్గర ఉన్న బోట్ యాక్టివిటీస్, వాటర్ యాక్టివిటీస్ అన్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం అనమాట. సో మెజారిటీ ఆఫ్ ద పార్ట్ వీడియోలో వండర్లాండ్ అని చెప్పేసి ఒక నేచురల్ పార్క్ అయితే పోయినాము. ఆ పార్క్ ఉండబోతుంది. వండర్లాండ్ అనే ఈ నేచురల్ పార్క్ లో మనం డిఫరెంట్ బర్డ్స్ యాక్టివిటీస్, బర్డ్ ఫీడింగ్, డిఫరెంట్ యాక్టివిటీస్ అయిపోతున్నాం. ఫిష్ ఫీడింగ్, ఇట్లా డిఫరెంట్ చాలా యాక్టివిటీస్ ఉండబోతున్నాయి అనమాట. ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అండ్ లాస్ట్ లో మనము డ్యామ్ దగ్గర యాక్టివిటీస్ అండ్ అయిపోయిన తర్వాత ఫైనల్ గా చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళబోతున్నాము. సో ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. వీడియో ఎండ్ వరకు చూసేయండి. మనం అయితే కురుంబలకోట హిల్ టాప్ ట్రెక్ చేసి అలసిపోయినాం అనమాట. ఫుల్ ఆకలి అవుతుంది, ఏం తినలేదు కదా అని చెప్పేసి రాయల్ రెస్టారెంట్ అని చెప్పేసి ఉంది దారిలో, మంచిగా ఉంది అని చెప్పేసి వచ్చినాము. ఇక్కడ వేడివేడిగా చికెన్ ఫ్రై అవి కుక్ చేస్తున్నారు. మేమైతే చికెన్ ఫ్రై, పూరి, పరోటా, చెన్నా కర్రీ, రాజ్మా కర్రీ ఇవన్నీ ఆర్డర్ చేసుకున్నాం అనమాట. మార్నింగ్ నుంచి ఏం తినలేదా, కొంచెం గట్టిగా తినాలి. తిరగాలంటే ఎనర్జీ కావాలి కాబట్టి మంచిగా తినాల్సి వస్తుంది. సో అందుకని చెప్పేసి మంచిగా ఆర్డర్ చెప్పుకున్నాము, తిన్నాము. చూస్తున్నారుగా అదే బాణాసుర సాగర్ డ్యామ్. వాటర్ అయితే అసలు లేవు, ఎదురుగానే ఉందన్నమాట వండర్లాండ్. మాకు కూడా తెలియదు ఈ స్పాట్ ఉందని చెప్పేసి ఇక్కడికి వచ్చిన తర్వాత చూసినాము. ఇంత మంచి స్పాట్ ని ఎక్స్ప్లోర్ చేయకపోతే ఎట్లా అని చెప్పేసి మేమైతే టికెట్ కౌంటర్ దగ్గరకు వచ్చి టికెట్స్ అయితే తీసుకున్నాము. ఇది వచ్చేసి ఒక ప్రైవేట్ ప్రాపర్టీ అనమాట. దిస్ నాట్ ఏ గవర్నమెంట్ ప్రాపర్టీ. సో మనము చెల్లో లోపలికి అయితే వెళ్ళిపోదాము, వెళ్ళిపోయి ఎక్స్ప్లోర్ చేసేద్దాం మొత్తము. మీరు ఇక్కడ చూసుకుంటే కేరళ ఫారెస్ట్ వచ్చేసి 3 పార్ట్స్ గా డివైడ్ అయింది అనమాట. దాంట్లో వైల్డ్ లైఫ్ డివిజన్ ఒకటి, వాయనాడ్ నార్త్, వాయనాడ్ సౌత్ అనమాట. వైల్డ్ లైఫ్ డివిజన్ లో వచ్చేసి సుల్తాన్ బత్తేరి, ముతుంగా, కుర్చేడ్ అండ్ తెల్పట్టి రేంజెస్ వస్తాయి. 344 స్క్వేర్ కిలోమీటర్స్ అనమాట. వాయనాడ్ నార్త్ వచ్చేసి 216 స్క్వేర్ కిలోమీటర్స్, వాయనాడ్ సౌత్ వచ్చేసి 326 స్క్వేర్ కిలోమీటర్స్. మనం స్టే చేసిన ప్లేస్ వచ్చేసి వాయనాడ్ సౌత్ అనమాట. కల్పట్టి, మెప్పడి, చేరంబడి ఈ ప్లేసెస్ వచ్చేసి వాయనాడ్ సౌత్ లో అరేబియన్ సీ కి, వెస్టర్న్ ఘాట్స్ కి మధ్యలో ఉన్న కేరళ స్టేట్ లా 93.6% లిటరసీ రేటే కాకుండా టీ, కాఫీ, కోకోనట్, రబ్బరు, క్యాష్యూనట్ ప్లాంటేషన్స్ కాకుండా ఇక్కడ స్పైసెస్ కూడా బాగా ఫేమస్ అన్నమాట. ఇప్పుడు కాదు, 3000 సంవత్సరాల నుంచి ఇక్కడ స్పైసెస్ వండిస్తుర్రు, చరిత్ర చెప్పుకుంటుంది. సో ఇక్కడ వచ్చేసి బ్లాక్ పెప్పర్, కాడమము, సినమము, జింజర్, టర్మరిక్, క్లో ఇవన్నీ వండిస్తారు అనమాట. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి ఆఫ్రికన్ పిగ్మీ గోట్ అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా ఫార్మ్ స్పైసెస్ అని చెప్పేసి ఒక స్టోర్ ఉంది, జనరల్ స్టోర్. మీరు ఇక్కడ చూసుకుంటే నేచురల్లీ మ్యానుఫ్యాక్చర్డ్ హెర్బల్ ప్రొడక్ట్స్ అన్ని ఉన్నాయి అనమాట. లైక్ కోకోనట్ ఆయిల్, జ్యూస్ మిక్సర్ ఇవి కూడా ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా బిర్యానీలో కానీ లేకపోతే మన కర్రీస్ లో యూజ్ చేసే రెగ్యులర్ స్పైసెస్ అన్ని ఉన్నాయి. సో మీరు ఇటు సైడ్ వచ్చినప్పుడు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మీరు తీసుకోవచ్చు. ఇక్కడ మన దగ్గరికి ఇక్కడికి డిఫరెన్స్ ఏందంటారా? ప్రైస్ విషయం నాకు తెలియదు కానీ క్వాలిటీ అయితే ఖచ్చితంగా 100% డిఫరెంట్ ఉంటుంది. మసాలా స్మెల్ ఇక్కడ అర్థమైపోతుంది. అండ్ మీకు ఇక్కడ ఇవే కాదు, పికిల్స్ లైక్ హెయిర్ గ్రోయింగ్ సిరమ్స్ ఇవి కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే మీరు హ్యాండ్ మేడ్ క్లాత్ ఐటమ్ కూడా ఉంది చూడండి. శారీస్, ధోతీస్ ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి గినియా పిగ్స్ అంటారు అనమాట. చాలా చిన్నగా ఉంటాయి. ర్యాబిట్ కి, ర్యాట్ కి క్రాస్ చేసినట్టుగా ఉంటాయి కొంచెము. ఇవి ఇంట్లో కూడా పెంచుకోవచ్చు. జస్ట్ ఏం లేదు, చిన్న స్పేస్ ఉంటే చాలు. అండ్ క్యాబేజీ, కాలీఫ్లవర్ అవే తింటాయి. కాకపోతే స్మెల్ ఎక్కువ వస్తుంది. చాలా మంది ఇష్టంగా పెంచుకుంటారు. మన సైడ్ కాదు కానీ ఫారెన్ కంట్రీస్ లో అయితే బాగా పెంచుకుంటారు ఇవి. సో చూస్తున్నారు కదా ఎంత క్యూట్ గా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి తెలిసే ఉంటాయి మీకు, మీ అందరికి ఆల్మోస్ట్ అందరు చూసే ఉంటారు ఎక్కడో దగ్గర. ఇవి వచ్చేసి ఈమో అన్నమాట. మేము అప్పుడే వెళ్ళాము. వెళ్ళగానే అప్పుడు ఒక లేడీ వచ్చి ఫీడింగ్ టైం అయిందనమాట, ఫీడింగ్ చేస్తున్నారు వీటికి. సో మేము ఆమెను అడిగినాం అనమాట, ఏం పెడతారు వీటికి, ఏం ఫీడ్ చేస్తారు అని చెప్పేసి. నార్మల్ గా అయితే గ్రెయిన్స్ అవి పెడతామని చెప్పారు. ఈ రోజు అయితే ఇప్పుడు వాటి ఫీడింగ్ ఫుడ్ ఒకటి ఉందన్నమాట. లైక్ మనకు టర్టిల్స్ ఇంట్లో ఉంటే వాటికి ఎట్లుందో సేమ్ అలానే ఉంది. ఇది ప్రాసెస్డ్ ఫీడింగ్ ఫుడ్ అనమాట. నెక్స్ట్ పక్కన ఇది చూడండి, సేమ్ మన కోడ్ లెక్కనే ఉంది కానీ చాలా పెద్దగా ఉంది. నేను అట్లాంటిది ఫస్ట్ టైం చూసిన. ఈ డక్స్ ఉన్న వాటిలోనే దాన్ని పెట్టించారనమాట. 2-3 ఉన్నాయి దీంట్లో. ఇవైతే ఫుల్ గోల చేస్తున్నాయి. చూస్తున్నారు కదా ఎట్లుంది కోడి, చాలా పెద్దగా ఉంది. ఏం లేదు, ఫర్ ఒక్కటి చాలా ఎక్కువ ఉంది. అండ్ మజిల్ కూడా కొంచెం పెద్దగా ఎక్కువనే ఉంది. అసలు సినిమా ఇప్పుడు మొదలవబోతుంది. ఇప్పుడు మెయిన్ ఎంట్రెన్స్ కి వచ్చేసినాం అనమాట. ఈ ఫామ్ యొక్క మెయిన్ ఎంట్రెన్స్. వెల్కమ్ టు వండర్లాండ్, ద జర్నీ త్రూ ద నేచర్, ఎగ్జాటిక్ పెట్ ఫామ్. దీంట్లో క్రేజీ ఈవెంట్స్ చేయబోతున్నాం. ఇక్కడ నుంచి వీడియో నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. మీరైతే వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎండ్ వరకు చూసేయండి. నేనైతే చాలా హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ ఉన్నా అనమాట. ఎందుకంటే నాకు నేచర్ అన్న, యానిమల్స్ అన్న చాలా ఇష్టము. బర్డ్స్ ఇంకా ఇష్టం అనమాట. వాటిని చూస్తేనే ఏదో తెలియని హ్యాపీనెస్. అలాంటిది మనం వాటిని ఫీల్ అవుతూ
వాటికి ఫీడ్ చేయడం అంటే అది క్రేజీ ఈవెంట్. ఇప్పుడు మనం అదే చేయబోతున్నాము. భయ్య మనకి హ్యాండ్ లో కొన్ని సీడ్స్ అయితే ఇచ్చినాడు అనమాట. అవి పట్టుకొని మేము లోపలికి వెళ్ళిపోయినాము. లోపలికి వెళ్ళిపోయినామో లేదో అసలుకి లేటే లేదు, అసలుకి వచ్చి మొత్తం అన్ని మీద వాలిపోతున్నాయి. చాలా ఇంటరాక్టివ్ ఉన్నాయి బర్డ్స్ ఇక్కడ వచ్చి మంచిగా వాలి తింటున్నాయి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి. సో చూస్తున్నారు కదా, ఇదైతే క్రేజీ ఈవెంట్. నేను ఇట్లాంటిది ఎక్స్పెక్ట్ చేయలే అసలు. ఏదో చూద్దామని వచ్చిన దారిలో ఇది కనిపించడం ఏంది, ఇక్కడ రావడం ఏంది, ఈ ఎక్స్పీరియన్స్ ఏంది అసలుకి. లిటరల్ గా క్రేజీ అసలు. క్రేజీ అడిగి మనిషి కుర్చు రింగు కుర్చు రాదు. హాయ్ హాయ్ చెప్పండి. హాయ్ ఇక్కడ అన్నీ ఉన్నాయి. రెస్టారెంట్లలో పోసే కాక్టైల్ కాదు ఇది, ప్యారెట్ ఒక టైప్. ఆరిజిన్ ఆస్ట్రేలియా, లైఫ్ స్పాన్ 12 to 15 years. డైమండో అంటాం. లైఫ్ స్పాన్ 10 years. 10 years బయటికి వదిలితే 10 minutes. ఆఫ్రికన్ కే ప్యారెట్ బాగుంది ఇది. ఆరిజిన్ సెంట్రల్ ఆఫ్రికా, లైఫ్ స్పాన్ 60 years. వాడ లవర్స్ ఎవరు ఉన్నారు చూడండి భయ్య. ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ అంటే ఇవి. ఆరిజిన్ సౌత్ ఆఫ్రికా, లైఫ్ స్పాన్ 10 to 12 years. చార్టరింగ్ లోరీ అంట. పుట్టింది ఇండోనేషియా, లైఫ్ స్పాన్ 28 to 32 years. 30 years ఇండస్ట్రీ బాగుంది. బాగుంది, బ్యూటిఫుల్, అమేజింగ్. బట్టలు కొట్టినట్టే ఉంది భయ్య వాటికి. పెయింటింగ్ బట్టలు కుట్టినట్టు కాదు, పెయింటింగ్ వేసినట్టుంది మంచి. ఇట్లా ఇండోనేషియాలో పుట్టినాయి, 30 years దాకా బతుకుతాయి. ఆరిజిన్ ఆస్ట్రేలియా, లైఫ్ స్పాన్ 12 years.
ఇది వచ్చేసి స్కార్పియన్ అన్నమాట, చూస్తున్నారు కదా లాస్ట్ కార్నర్ లో ఉంది. ఓ సో క్రీపీ స్పైడర్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి అల్బైనో ఫెరెట్ అన్నమాట, అంటే ముంగీసా మన తెలుగులో. కాకపోతే రెగ్యులర్ గా మనం బ్లాక్ కలర్ లో చూస్తాం. నేనైతే ఇప్పుడు వరకు బ్లాక్ కలర్ లో చూసిన, వైట్ కలర్ ఫస్ట్ టైం అన్నమాట చూడటము. మీరు ఇంతకు ముందు ఎవరైనా చూసి ఉంటే కామెంట్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఫ్యాన్సీ మౌసెస్ అని మెన్షన్ చేసినారు. మన రెగ్యులర్ మౌస్ అయితే కాదు, ఇది చాలా డిఫరెంట్ గా ఉంది అండ్ హైపర్ యాక్టివ్ ఉన్నాయి అనమాట ఇవి. సో మీకు ఎవరికైనా తెలిసి ఉంటే బ్రీడ్ నేమ్ స్పెషల్ గా ఏమని పిలుస్తారు అని చెప్పేసి కామెంట్ లో మెన్షన్ చేయండి. బయాలజీ స్టూడెంట్స్ తెలిసిన వాళ్ళు ఉంటే. చాలా క్యూట్ గా ఉన్నాయి. నాకైతే ఒక దాన్ని పట్టుకోవాలనిపించింది, కానీ ఏమో తెలియదు, కొరికినాయి అనుకో మళ్ళీ అనవసరంగా రేబీస్ అవి వస్తాయి. హెడ్జ్హాగ్ ముళ్ళపంది. వీటికి కుక్క బిస్కెట్లు పెట్టిరా ఏమో తింటున్నాయి. అమ్మ రెస్ట్ తీసుకుంటున్నారు. ముళ్ళు ముచ్చుకుంటాయట, ఇప్పుడు ముచ్చుకుంటే ఉంటాయి. దగ్గరికి వెళ్ళండి, దగ్గరికి వెళ్ళండి. వైట్ ర్యాట్ అంట. తోక చూడుతుంది, పొడుగుంది. పడుకున్నాయి మంచిగా తినేసి కూడా పడుకున్నాయి. డిస్టర్బ్ చేయకండి. బంతున్నట్టే ఉంది కానీ క్యూట్గా ఉంటుంది. ఎందుకున్నది మొగం ఎట్లా పెట్టి పనుకుంది దాన్ని. ఇవి కూడా అంతే పండింది. ఎక్కడంటే తెలుసు కదా ఫ్రెండ్స్, చైనా. అది చైనా నుంచి వచ్చింది. మాత్రం అమెరికన్ సిల్కీ బ్లాక్ అంట. సిల్కీ హెయిర్ గా. ఇందులో లెగ్స్ పెట్టుకొని ఇట్లా ఇందులో కూర్చోవాలన్నమాట. ఫిష్ పా ఇక్కడ కూర్చున్నాము. ఇదైతే మనకి వ్యూ మంచిగా ఉంది. సో చూస్తున్నారు కదా, మనం అయితే ఇప్పుడు ఫిష్ పా దగ్గరకు వచ్చినాం అనమాట. ఒక 10 మినిట్స్ రిలాక్స్ అయిపోదాము. దీని గురించి ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటది, నేను స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సో ఇది వచ్చేసి గారారూఫా అనే టైప్ ఆఫ్ ఫిష్ అన్నమాట. ఇది మన డెడ్ స్కిన్ మొత్తం తినేస్తుంది. దీనివల్ల కొన్ని హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది అండ్ రఫ్ స్కిన్ ఏదైతే ఉంటుందో, రప్చర్ అయిన స్కిన్ అదంతా కూడా తినేస్తుంది అనమాట. అదంతా వెళ్ళిపోతుంది, కొత్త స్మూత్ స్కిన్ వస్తుంది. దీన్ని ఫిష్ పెడిక్యూర్ అని కూడా పిలుస్తారు. బట్ రిమెంబర్ వన్ థింగ్, మనం ఇందాక ఒక కెమికల్ లో లెగ్స్ అయితే డిప్ చేసినాం కదా, అది మస్ట్ అండ్ షుడ్, లేకపోతే మన లెగ్స్ ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫర్ యువర్ సేఫ్టీ చూసుకోండి ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రాసెస్. ఇందాక పడుకుంది కదా, ఇప్పుడు లేచింది అనమాట. పాకి పైన మీకు చూపిద్దామని తీసుకొచ్చిన. చాలా క్యూట్ గా ఉంది. వాట్ యు వాంట్? దుంకుతున్నాయి పైకి ఇవైతే. కొరుకుతున్నాయిరా. సమ్మర్ రెండు ఒకటి దగ్గర పెడదాం. షర్ట్ మ్యాన్, షర్ట్ దాన్ని పట్టుకున్నాం. ఆఫ్ చేయ వీడియో ఆఫ్ చేయరా. వీటిని ఏమంటారు రా, మొన్ననే చూసిన. కలర్ కలర్ కోడ్ లా కలర్ ఫిష్. వీటి పేరు నేమ్స్ ఉంటాయి వీటికి. హలో ఇప్పుడు వచ్చేసి మనం మెయిన్ యాక్టివిటీ అయిపోతున్నాం అనమాట. ఇక్కడ బాల్ పైథాన్, మకావు, ఇగ్వానా 3 కూడా క్యారీ అయిపోతున్నాం ఫొటోస్ తో పాటు. అండ్ వీటికి టికెట్ కాకుండా ఎక్స్ట్రా ప్రైస్ చార్జ్ చేస్తారు. ఒక్కొక్క దానికి పర్ హెడ్ 100 రూపీస్, 150 చార్జ్ చేస్తారు. మనమైతే యూట్యూబ్ ఛానల్ అని చెప్పేసి ఒక 150 రూపీస్ ఇచ్చినాం. అన్ని క్యారీ చేసి ఇద్దరం, నేను మా బ్రదర్. సో మనోడు చూడండి, అబ్బా పాములు పట్టేటోడు లెక్కనే చేస్తున్నాడు. చూస్తున్నారుగా, ఇగ్వానా చాలా పెద్దగా ఉంది. దీన్ని కూడా మనం క్యారీ చేయబోతున్నాం, హ్యాండ్లోకి తీసుకోబోతున్నాము. చాలా ఎగ్జైటెడ్ ఉంది నాకైతే, ఫుల్ ఎగ్జైటెడ్ ఫీల్ అవుతున్నా. తీసుకుంటే ఇటు నుంచి వచ్చింది.
లియో బయట లియో అందులో ఏమున్నాయి పాండ్లో ఏమున్నాయి వాటర్ ఏం లేవా మనం అక్కడ కాట్రాలో చూసినాం కదా అట్లాంటివి సేమ్ అదే చూస్తున్నారు కదా సేమ్ అదే కోడి కాట్రాల మనం కాకపోతే అది పూజిత్ తీసుకోరండి ఎట్లుంది క్రేజీయా ఎండ ఎక్కువైంది భయ ఈ ఎండలో ఈ జ్యూసు వర్త్ ఇట్ పక్కా వర్త్ ఇట్ గుడిసె మట్టితోనే దీంతో చెక్కతోనే కర్రలతోనూ మట్టి కానీ చాలా క్వాలిటీగా ఉంటుంది ఇది డోరు చల్లగా ఉంటుంది రా ఇలా కానీ ఎంత వేడుకున్నా కూడా చల్లగా ఉంటుంది ఈ మట్టి మనం వచ్చేసి ఇప్పుడు బాణాసుర సాగర్ డ్యామ్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం అనమాట టికెట్ కౌంటర్ దగ్గర. ఇవి వచ్చేసి టికెట్ ప్రైజెస్ పర్ హెడ్ 40 రూపీస్ అనమాట, అడల్ట్ ఎంట్రీ టికెట్. సో లోపలికి అయితే వెళ్ళిపోదాము. బోట్ యాక్టివిటీస్ అవి కూడా ఉంటాయి, వాటి డీటెయిల్స్ కూడా నేను కంటిన్యూషన్లో చెప్తా. అక్కడ చూస్తున్నారు కదా అదే అనమాట డ్యాము. మనం అయితే పైకి వెళ్ళిపోదాము. 2 వేస్ ఉంటాయి, బై వాక్ వెళ్ళొచ్చు లేకపోతే ఇట్లా వెహికల్ ఉంటుంది, వెహికల్ తీసుకొని వెళ్ళొచ్చు అనమాట.
లైక్ పర్ హెడ్ 15 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అప్ అండ్ డౌన్ అయితే 25 రూపీస్. సో చలో మనమైతే అప్ అండ్ డౌన్ తీసుకున్నాము. లోపలికి అయితే వెళ్ళిపోదాం పైకి. ఫైనల్గా మనం అయితే పైకి అయితే రీచ్ అయిపోయినాం అనమాట. వెహికల్లో వచ్చినాం కదా, ఇక్కడ బస్ స్టాప్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు మీరు ఇక్కడ బస్ స్టాప్లోనే వెయిట్ చేయాల్సి వస్తుంది. క్యూ ఉంటుంది, క్యూలో వెయిట్ చేసి ఎక్కాల్సి వస్తుంది అనమాట. మీరు ఇక్కడికి ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తే బెటర్, 1 డే స్పెండ్ చేయొచ్చు ఇక్కడ. మీరు చూస్తున్నారా వ్యూ ఎంత బాగుంది, క్రేజీ ఉంది ఇక్కడ నుంచి అయితే. అక్కడ కనిపించేవన్నీ సోలార్ ప్యానల్స్ అనమాట. మీరు ఇదంతా నడుచుకుంటూ అక్కడికి వెళ్ళి మొత్తం వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడైతే కొంచెం డ్యామ్లో వాటర్ అయితే తక్కువ ఉన్నాయి. కొంచెం వింటర్ సీజన్, రైనీ సీజన్ అయితే కొంచెం వాటర్ అయితే ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఇట్స్ ఓకే, మనం వాటర్లో దిగేది అయితే ఏముండదు కాబట్టి. సో బస్ దిగి అలా వ్యూని ఎంజాయ్ చేస్తూ కొంచెం ముందుకి నడుచుకుంటూ వెళ్ళి రైట్ సైడ్ తిరిగితే మీకు వాటర్ యాక్టివిటీస్ ఉంటాయి అన్నమాట. చిన్నపిల్లలవి ఇట్లా వాటర్ బబుల్, వాటర్ సైక్లింగ్ ఇవన్నీ ఉంటాయి. పెద్దవాళ్ళ యాక్టివిటీస్ మాత్రం కొంచెం ముందుకు వెళ్ళాలి. ముందుకెళ్తే కాయకింగ్, స్పీడ్ బోటింగ్, బోట్ హౌస్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. వీటి టికెట్స్ ఆన్లైన్లో పర్చేస్ చేయొచ్చు. మీరు వచ్చేసి వెయిటింగ్ టైం అయితే ఎక్కువ ఉంటుంది. మీరు కొంచెం ముందెళ్ళి పర్చేస్ చేసుకొని మిగతాదంతా కవర్ చేసుకుంటే బెస్ట్. ఇక్కడ వీకెండ్స్ అయితే ఫుల్ క్రౌడ్ అయితే ఉంటుంది అన్నమాట. టికెట్స్ ఆన్లైన్లో పర్చేస్ చేయొచ్చు. మీకు డీటెయిల్స్ అవన్నీ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా, కావాల్సిన వాళ్ళు చెక్అవుట్ చేయండి. సో మీరు అలా నడుస్తూ స్ట్రైట్గా కొంచెం ముందుకు వస్తే మీరు ఈ పాయింట్కి అయితే వస్తారనమాట. టికెట్ కౌంటర్, స్పీడ్ బోటింగ్, కాయకింగ్ ఇవన్నీ కూడా. ఇది వచ్చేసి ఏషియాస్ సెకండ్ లార్జెస్ట్ ఎర్త్ డ్యామ్ అనమాట. సో ఇక్కడ ఈ స్పీడ్ బోటింగ్, కాయకింగ్, బోట్ హౌసెస్ ఇవన్నీ అరేంజ్ చేసి ఇక్కడ ఇది ఒక టూరిజం స్పాట్ గా మార్చినారనమాట కేరళ వాళ్ళు. మీరు ఇటు సైడ్ వచ్చినప్పుడు ఒక 1 డే పెట్టుకొని మీరు ఇక్కడికి వచ్చేసేయండి, టైం స్పెండ్ చేయండి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోని. చాలా బాగుంటది. పిల్లలు ఉన్న వాళ్ళు అయితే వాళ్ళు చాలా టైం స్పెండ్ చేస్తారు, చాలా జాయ్ఫుల్ గా. అక్కడికైతే మేము వాటర్ పార్క్ ఉండే పక్కకి, ఆ వాటర్ పార్క్ దగ్గరికి వెళ్ళలేకపోయినాం, టైం సరిపోలే మాకు. సో ఇక్కడికి వచ్చినాము బోటింగ్ అవన్నీ చేద్దామని చెప్పేసి. కాకపోతే వెయిటింగ్ టైమ్ 2 hours అని చెప్పినారు. మాకు ఆల్రెడీ 2 అయిపోయింది ఇక్కడికి వచ్చేసరికి. మాకు మళ్ళీ రిటర్న్ లేట్ అయిపోతాయి అని చెప్పేసి మేమైతే వెళ్ళిపోయినాం అనమాట. సో మీరు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి, చాలా బాగుంటది. మనమైతే ఇప్పుడు డ్యామ్ అయితే కవర్ చేసుకొని రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. బాణాసుర సాగర్ డ్యామ్ యాక్చువల్గా వాటర్ ఉంటే ఇలా ఉంటుంది. బట్ ఇప్పుడు మనకి ఎలా ఉందో చూడండి, వాటర్ మొత్తం ఏం లేవు కదా అవతల సైడ్. సో అందుకని చెప్పేసి గేట్స్ కూడా క్లోజ్ చేసి ఉంచినారు. సో ఫుల్ డ్రై ఉందన్నమాట మొత్తము. దాని ఎదురుగానే ఉంటుంది అనమాట లైవ్ చాక్లెట్ ఫ్యాక్టరీ అని చెప్పేసి. మనమైతే లోపలికి వెళ్ళిపోదాం పదండి. ఎట్లా చేస్తారు ఏంది వాళ్ళతో మాట్లాడి అడిగి తెలుసుకుందాము. అసలు మెయిన్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ఎక్కడ ఉంది ఏందని చెప్పేసి. చూస్తున్నారు కదా ఎన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ చాక్లెట్స్. మీరు కావాలనుకుంటే ఇక్కడికి వచ్చినప్పుడు బై చేయొచ్చు. మీరు ప్యూరెస్ట్ ఫార్మ్స్ ఉన్నాయన్నమాట చాక్లెట్స్ అయితే. ఓకే, సో ఇక్కడ ఈమె ఏం చెప్తుందంటే ప్రిస్టన్స్ లైవ్ చాక్లెట్ ఫ్యాక్టరీ అనేది ఇక్కడ మెయిన్ అవుట్లెట్ ఇక్కడ లేదు. అంబర్వాలి అనే ప్రదేశంలో ఉందన్నమాట కేరళలో. ఎడక్కల్ కేవ్స్ అనమాట. ఎడక్కల్ కేవ్ అని అంటే తెలిసే ఉంటుంది కేరళ ట్రిప్కి వచ్చిన వాళ్ళందరికీ. ఎడక్కల్ కేవ్ దగ్గరలో లైవ్ ఫ్యాక్టరీ మెయిన్ అవుట్లెట్ ఉందన్నమాట ప్రిస్టన్స్ది. అక్కడే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్స్ అయిపోయి వస్తాయంట. ఇక్కడికి వచ్చి జస్ట్ ఇట్లా దీన్ని మోల్డ్లో వేసి, దీన్ని మిక్స్ చేసి మోల్డ్లో వేసి చాక్లెట్స్ తయారు చేస్తారనమాట. సో ఇక్కడికి వచ్చినందుకు ఏదో ఒకటి తీసుకోవాలి కాబట్టి మేమైతే వేఫిల్ విత్ చాక్లెట్ సిరప్ అయితే తీసుకున్నాం అనమాట. దీనికి వచ్చేసి 60 రూపీస్ ఛార్జ్ చేసినారు. ఇది వచ్చేసి బాగానే ఉంది, బట్ ఓవర్ స్వీట్గా అనిపించింది నాకైతే. ప్యూరెస్ట్ చాక్లెట్ అంటే ఇక అట్లానే ఉంటుంది, మన దగ్గర ఎట్లా ఉంటుంది నార్మల్గా ఉంటుంది కదా. బాగా స్వీట్ అనిపించింది, బట్ ఇట్స్ ఓకే, ఐ లైక్ ఇట్. వీడియోని ఎండ్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. సైనింగ్ ఆఫ్. Bye bye.